బైబిల్లో కరువు అనే సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మీరు మాట్లాడండి. బైబిల్లో ఎప్పుడెప్పుడు కరువు వచ్చింది ఒకసారి గుర్తు చేయండి దయచేసి. కరువు అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో, యోసేపు కాలంలో, న్యాయాధిపతుల కాలంలో, ఏలియా కాలంలో, అవునా వచ్చినాయా, షునేమిరాలు కాలంలో, బైబిల్లో చాలా సందర్భాల్లో కరువులు వచ్చినట్టుగా చూస్తాం. న్యాయాధిపతులకు అందరూ కరువు వచ్చినప్పుడు వలస వెళ్ళి కరువు పరిష్కారం అయినాక మరలా తిరిగి వచ్చినట్లుగా కూడా చూస్తూ వచ్చాం. ఒక కుటుంబం అలా వెళ్ళి మరలా తిరిగి రానందువలన ఎంతో నష్టపోయినట్టుగా కూడా చూస్తాం. అలాగే దావీదు కాలంలో కరువు వచ్చింది, విడవకుండా 3 సంవత్సరాలు కరువు వచ్చిందట. 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చింది. ఆ భయంకరమైన కరువులో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, కరువు రావటానికి గల కారణం ఏంటి ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ కారణాన్ని తెలియజేశాడు. నన్ను జాగ్రత్తగా చెబుతా వినాలి. ఏంటంటే జరిగింది, దేవుడు ఏం చెప్పాడంటే, గిబియోనీయులు మీతో ఉన్నారు, వారు ఇశ్రాయేల్ మధ్య ఉన్నారు. గిబియోను వారు హివ్వీలకు చెందినవారు, కనాను జాతి వారు. మిమ్మల్ని చంపము అని యెహోషువ కాలంలో ప్రమాణం చేశారు. అయితే సౌలు వారిని చంపాడు, సరిహద్దుల్లో ఉండకుండా తరిమివేశాడు. అందును బట్టి కరువు వచ్చింది అని చెప్పాడు. ఒకసారి ఆ ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్ళి చూద్దాం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం అంతట్లో మనం చూస్తే 9వ అధ్యాయంలో 19వ వచనంలో మనం గమనిస్తే జరిగిన ఆ 9వ అధ్యాయం సంఘటన ఒకసారి చెబుతాం. దావీదు కాలానికి యెహోషువ కాలానికి మధ్య 400 సంవత్సరాల చరిత్ర జరిగిపోయింది. 400 సంవత్సరాల క్రితము యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు దేశాన్ని జయిస్తూ యెరికో పట్టణాన్ని, హాయి పట్టణాన్ని జయించారు. ఆ సమయంలో ఆ దేశంలో మధ్యలో ఉన్న గిబియోనీయులు మారువేషం వేసుకొని వచ్చి, అయ్యా మేము మీకు సదా సేవ చేస్తాము, మీ కాడే ఉంటాం, మీకు రుణపడి ఉంటాము అని సమర్పించుకొని వచ్చారు. పాత బట్టలు, చినిగిపోయిన వస్త్రాలు, చినిగిపోయిన గోనె పట్టలు, ఎండిపోయిన రొట్టెలు, ఇవన్నీ తీసుకొని వచ్చి మేము సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాము, మీ గొప్పతనాన్ని విని మీకు సేవ చేయటానికి వచ్చాము అన్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇంతకాలం మాకు సేవ చేయటమే తెలుసు కానీ మేము సేవ చేయించుకోవడం అనేది మాకు తెలియదు. సో వీళ్ళు మాకు సేవ చేస్తానని సంబరంగా దేవుని పేరట మీకు ప్రమాణం చేసి చెబుతున్నాను, మీ ప్రాణానికి హాని చేయము, ఎవరైనా మీ మీదకి వస్తే వాళ్ళ సంగతి మేము తెలుస్తామని అన్నారు అని ప్రమాణం చేశారు. తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే వారు ఎక్కడ వారో కాదు, ఆ దేశంలో ప్రక్కనే నడిబొడ్డులో ఉన్నారు అని. వాళ్ళ గుండె బయలిపోయింది. బాబు ఏంటి ఎంత ప్రమాణం చేస్తే మనము, వీరు ఎక్కడ వారో కదంటే మన ప్రక్కనే ఉన్నారు, బాయ్ ఎందుకయ్యా మీరు ఇలా మమ్మల్ని మోసం చేశారు అని అడిగారు. లేదండి, మేము మీకు భయపడి ఆ పని చేసాము, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని తల వంచారు. ఇశ్రాయేలీయులే చాలా సస్పెన్షన్లో పడిపోయారు. మనమేమో వారికి దేవుని పేటే ప్రమాణం చేసి చెప్పాము ఏ హాని చేయమని, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తే దేవుడు ఏం చేస్తారని ఆలోచించి వారిని అడిగితే వారు ఆ మాట చెప్పినప్పుడు వీళ్ళు ఆలోచించి, సరే మేము ఏమీ హాని చేయం కానీ ఇది మొదలుకొని మీరు మాకు సామానులు మోసేవారుగా, నీళ్లు త్రోడేవారుగా,
మ్రాణులు నరికేవారుగా మాకు ఉండాలి అని చెప్పారు. వారు దానికి అంగీకరించారు. అలాగే వారు సేవ చేస్తూ ఉన్నారు. అలా సేవ చేస్తూ ఉండగా సుమారు 300 సంవత్సరాలు చరిత్రలో గడిచిపోయిన తర్వాత సౌలు రాజై వారిని హతమార్చటం, వారిని సరిహద్దులోకుండా తరిమి కొట్టేశాడు. వారు దేవునికి మొరపెట్టారు. వారికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు దేశములో కరువు వచ్చేసింది. సౌలుకి వాళ్ళ ఆనాడు యెహోషువ కాలంలో ప్రమాణం చేసిన దానికి దావీదు కాలానికి 400 సంవత్సరాల టైం ఉంది అని చెబుతున్నాను. 400 సంవత్సరాల తర్వాత దావీదు కాలంలో కరువు వచ్చింది. దావీదు కన్నా ముందు వాళ్ళ పితరుడైన సౌలు సుమారు 40 సంవత్సరాలకు ముందు లేక 35 సంవత్సరాలకు ముందు సౌలు ఆ పని చేశాడు. వాళ్ళని చంపాడు, తరిమాడు. కానీ వారు మొరపెడితే దేవుడు వారి మొరాలకించి ఇశ్రాయేలు దేశానికి కరువు పంపించాడు. వేరొక మాట చెప్పి ముందుకెళ్తాను. 400 సంవత్సరాలైనా 300 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా వారు పితరులు చేసిన పాపాన్ని బట్టి ఆ దేశమంతా ఏమైంది? కరువు వచ్చేసింది. మన పితరుల పాపమును బట్టి, మన పితరులు చేసిన శాపమును బట్టి, దోషాన్ని బట్టి ఆ పాపము యొక్క శాపం మన బిడ్డలు అనుభవించే ప్రమాదం ఉన్నది. ధర్మశాస్త్రం చెబుతుంది, నా ఆజ్ఞను గైకొని నా కట్టలను అనుసరిస్తే 1000 తరాల వరకు నేను కరుణిస్తాను, నా ఆజ్ఞను ధిక్కరిస్తే 3-4 తరాల వరకు తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీద కుమ్మరిస్తాను అన్నాడు. సో మనం ప్రార్థన చేసిన మన పితరుల దోషాలు, వారి శాపమును మన మీద రాకుండా వారి శాపము విషయమై ప్రార్థన చేయాలి. మన తాతలు తండ్రులు చేసిన పాపము, విగ్రహారాధన, అపవిత్రమైన జీవితము, ఆ పాపం యొక్క శాపం కొరకై మనము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆనాటి పాపమే అంతదైతే మరి నీ పరిస్థితి ఏంటి? నేను ఎప్పుడో చిన్నప్పుడు చేశానండి, చాలా రోజులైంది, చాలా నెలలైంది, చాలా సంవత్సరాలైంది అంటున్నావేమో. నువ్వు ఎప్పుడు చేసినా కానీ అది పాపమే. ఆ పాపానికి దేవుడు శిక్ష విధించకముందే బాల్యం నుంచి చేసిన ప్రతి పాపం విషయమై నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ దోషం నుంచి విడిపిస్తాడు, ఆ శాపం నుంచి విడిపించి నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు. మనం చేసిన పాపములు, దోషములన్నిటినీ యథార్థ హృదయంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. తూర్పుకు పరమడ ఎంత దూరమో మన దోషాన్ని అంత దూరం చేస్తాడు దేవుడు. కనుక ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, వాక్య పెరుగులో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ మహోన్నతుడైన దేవునికి అప్పగించుకుందాం, సజీవుడైన దేవునికి సమర్పించుకుందాం. ఆయన గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపామయుడు, కరుణామయుడు. ఆయన తన కృప చొప్పున మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. మన దోషం ఎంతటిదైనా పర్వాలేదు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తు నందున్న వారికి ఏమున్నది? మరణము లేదు. ఏమున్నది? నిత్య జీవమున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనకి నిత్య జీవం ఉన్నది. క్రీస్తు లేని వారికి మరణము, నరకము, అది భయంకరమైనది, అది మాటల్లో వర్ణించలేనిది. ఆ మరణం నుంచి, నరకం నుంచి తప్పించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇంకా ఇక్కడ వారిలో ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక, అనగా పాప క్షమాపణ, పాపం విషయమై పశ్చాత్తాపడకపోతే మీ పాపం విషయమై పశ్చాత్తాపడండి. ఆ పాపము శాపము కాక తలికే. బైబిల్ ఒక సందర్భంలో విషయాలు రాస్తాడు, వారి విగ్రహములు వారికి ఉరియాయను అంటాడు. మనం పూర్వం చేసిన పాపములు, ఆ విగ్రహములు, విగ్రహారాధన, అవి మనకు ఉరి కాక తలికే. ఆ పాపము శాపము కాకతలకే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడు, రక్షిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నీతిమంతులుగా తీర్చి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు, శాపమంతటి నుంచి తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో సౌలు రాజు వారిని అందరినీ తరిమి వేశాడు కనుక
మీ పితరులైన యెహోషువ కాలంలో వారికి ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడేమో మీరు వారిని ఏం చేసేసారు? తరిమి వేసేసారు. అందును బట్టి ఈ కరువు వచ్చింది అని చెప్పాడంట. 2 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా. అమ్మా, కరువు ఎందుకు వచ్చిందంట? కరువు ఎందుకు వచ్చిందంటమ్మా? కరువు ఎందుకు వచ్చింది? వింటున్నారు అందరూ? ఎందుకు వచ్చిందంట కరువు? అమ్మా, అందరూ అంటున్నారా? అమ్మా, కరువు ఎందుకు వచ్చిందంట 3 సంవత్సరాలు? అందరూ చెప్పండి, ఎవరేం చెప్పండి. రాజైన సౌలు గిబియోనీలను సంపుతూ వారి ప్రాంతంలో ఉండకుండా తరిమివేశాడు. అప్పుడు దావీదు గిబియోనీలు ఎక్కడున్నారని గిబియోనీల పెద్దలందరినీ పిలిపించాడు. పిలిపించి, ఓ గిబియోనీలారా, నా ముందున్న రాజుగారు మిమ్మల్ని హింస పెట్టాడట, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాడట. మీకు హింస ఇబ్బంది కలిగించిన దానిని బట్టి దేవుడు ఈ దేశానికి కరువు పంపించానని చెప్పాడు. మరి నాకు అర్థమైంది ఏంటంటే మీరేదో బాధపడ్డారు, దేవునికి మొరపెట్టారని తెలుస్తుంది. అయితే నేను మిమ్మల్ని బతిలాడుకుంటుంది ఏంటంటే, ఈ కరువు నుంచి మేము బయటపడాలంటే మేము ఏం చేయాలో ఒకసారి మీరు చెబితే అది మేము చేస్తామయ్యా. మీరు ఏం కోరుకుంటారో చెప్పండి, ఏమైనా ఇస్తాను, బంగారమైనా వెండైనా ఏదైనా మీరు కోరుకున్నది ఇస్తాము అన్నట్టుగా వారిని పిలిపించి మాట్లాడారు. మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్న వివరంగా. అప్పుడు వారన్నారు, మేము వెండినైనా బంగారమునైనా కోరుకోవటం లేదు, కానీ సౌలు వంశములో నుంచి ఒక 7గురిని మాకు అప్పగించండి, మేము వారిని ఉరి తీస్తాం. అప్పుడు మా కోపం సల్లారిద్ది, మా బాధ, మా వేదన, మా కడుపు మంట సల్లారిద్ది అన్నారట. అప్పుడు దావీదు ఆలోచనలో పడి ఆలోచించి, సరే ఈ భయంకరమైన స్థితిని బయటపడాలంటే, దేవుని ఆగ్రహం సల్లారంటే ఆ పని చేయక తప్పక మానదు అనుకొని వెంటనే సౌలు కుటుంబంలో పరిశీలించాడు. సౌలు కుమార్తె ఒక ఆమె ఉన్నది, మేరాబు అని, పెద్ద కుమార్తె. ఆమెకు 5గురు కుమారులు ఉన్నారంట. వారందరిని పట్టుకుని రా అన్నాడు. వాళ్ళని పట్టుకొచ్చారు. సౌలుకి కుమారుడు యోనాతాను ఉన్నాడు. యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఉన్నాడు, ప్రక్కనే ఉన్నాడు. కానీ యోనాతానుకు మాట ఇచ్చాడు, మాట ప్రమాణం చేశాడు కాబట్టి ఒకవేళ మెఫీబోషెత్ నేను అప్పగిస్తే మళ్ళా వాళ్ళకి నేను ప్రమాణం చేసిన దానికి, వాళ్ళు ప్రమాణం చేసిన దానికి ఇప్పుడు మేము శిక్షణ ఇస్తున్నాను, నేను ప్రమాణం చేసి మెఫీబోషెత్ అప్పగిస్తే నాయన కూడా శిక్షణ ఇస్తారనుకొని మెఫీబోషెత్ను అప్పగించగా, సౌలుకి ఇంకొక ఆమె ఉందంట, ఉపపత్ని. ఆమె పేరు రిస్పా. ఆమెకు ఒక 2 కుమారులు ఉన్నారు. మొత్తాన్ని 7గురిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిచ్చేశాడు. ఆ 7గురిని కొండగా తీసుకెళ్ళి వారిని ఉరి తీసేశారట వారు. అప్పుడు వారి కోపము సల్లారింది. దేవుని యొక్క ఆగ్రహం ఆగి కరువు ఆగిపోయిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భాగంలో అర్థమవుతున్న విషయం ఏంటంటే, పాపం అనేది భయంకరమైనది, పాపానికి వచ్చే శిక్ష భయంకరమైనది. కాలం గడిచిపోతుంది ఏముందని అనుకోవద్దు. దాని పర్యావస్థానం ఒక దినాన్ని అనుభవిస్తాం. నువ్వు రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా ఏదో చర్చకు వస్తూ పోతూనో నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఒకరోజు యాత్ర ముగించిన తర్వాత పాతాళంలో కళ్ళు తెరుస్తావు. అది భయంకరమైన వేదనతో కూడిన స్థలము, అగ్ని గుండము, నరకము. అప్పుడు ఇక భరించరాని శిక్షణ విచ్చాలి. ఆ రోజు రాకతలికి, ఆ పరిస్థితి రాకతలికి ఈరోజే మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోండి. రక్షణ పొందిన వారు రక్షణ పొంది, అనగా పాపం విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు ఇచ్చే రక్షణ పొందుకొని ఆయన రాజ్యం కొరకు జీవించడానికి సిద్ధపరచుకోనండి. పాపం అనేది భయంకరమైనది. అది ఎప్పుడైనా నిన్ను కాటు వేస్తుంది. ఆ పాపము నిన్ను కాటు వేసే రోజు రాకతనికే ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడు.
తన పరిశుద్ధ రక్తంలో నిన్ను శుద్ధులుగా చేస్తాడు. నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. ఆయనలో ఫలించే ఆ గొప్ప భాగ్యమును, ధన్యతను, ఆధిక్యతనిస్తాడు. ఇక ముందుకు మనం సాగరితే ఈ అధ్యాయములో దావీదు ఆ పని చేశాడు. రిస్పా వారి 7 శవాలను కొండ మీద ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చే వరకు గోనె పట్టు ఒకటి తీసుకుని వెళ్ళి కాకులు, గ్రద్దలు ఉరి తీయబడిన శవాల మీద వాలకుండా కాపలా కాసిందట వర్షాకాలం వరకు. అలా ఆమె కొనసాగించినట్టుగా లేఖనాలు చూస్తే అది జరిగిన తర్వాత ఆ తర్వాత దేవుని యొక్క దేశములో 14 వచనం చదువుతుంది. తర్వాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను బట్టి దేవుడు అంగీకరించెను. విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. వారిని తీసుకెళ్ళిన తర్వాత సమాధి కార్యక్రమం చేశారు. ఇక ఈ అధ్యాయంలో చివరిలో కొన్ని విషయాలు మనం చూస్తాము. ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలుకు యుద్ధాలు జరిగినప్పుడు దావీదుని ఒకరు చంపాలనుకున్నప్పుడు ఫిలిస్తీన్లో ఒకరు ఉండి దావీదుని ఎంతో సేవ చేసినట్టుగా, సంరక్షకులుగా ఉండి రక్షించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత దావీదు 22వ అధ్యాయంలో ప్రభువును స్తుతిస్తూ ఆయన చేసిన మేళ్లను బట్టి, సౌలు చేతిలో నుంచి దేవుడు రక్షించిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ కీర్తనలు రాశాడు. అదే కీర్తన గ్రంథములో 18వ కీర్తనగా మనం ఈ 22వ అధ్యాయాన్ని చూస్తాం. 18వ కీర్తనగా 22వ అధ్యాయాన్ని చూస్తాం. ఇక 23వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే 23వ అధ్యాయానికి దావీదు రచించిన కీర్తనలే, మరి దావీదు పలికిన దేవోక్తులే మొదటి 7 వచనాల్లో చూస్తాం. ఇక 8వ వచనం నుంచి 23వ వచనం వరకు దావీదు దగ్గర ఉన్న కొందరు బలాఢ్యుల గురించి రాశాడు. ఒక బలాఢ్యుడట 800 మందిని హతమార్చాడంట. 8వ వచనం మనం చదువుతాం. 23వ అధ్యాయము 8వ వచనము. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా యోషే బెషబేతను, ముఖ్యుడగు తక్మోనీయుడు, అతడు ముఖ్యుడగు తక్మోనీయుడు యోషే బెషబేతను. ఇతడు ఒక యుద్ధములో 800 మందిని హతం చేశాడంట. 1000 మందిని ఒక ఆయన హతం చేశాడంటే మనందరికీ బాగా తెలుసు. ఎవరైనా? సంసోన్. వెరీ గుడ్. ఎవరైనా? ఏం పెట్టా హతం చేశాడంట? బాంబు పేల్చాడా? గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చి 2 కుప్పలు వేసాడంట. ఈయన 800 మందిని చంపాడంట. ఈయన గురించి మనకేం తెలియదు పెద్దగా. సంసోను గురించే బాగా తెలుసు. అట్లాగే ఇంకా కింద చూస్తే కొందరు బలాఢ్యుల పేర్లు రాస్తూ వచ్చారు. ఆ తర్వాత 24వ వచనం నుంచి 39వ వచనం వరకు గమనిస్తే దావీదు బెటాలియన్లో ఒక 37 మంది యోధులు ఉన్నారట. ఆ 37 మంది ఒక్కొక్క బెటాలియన్కి ఒక్కొక్క నాయకుడు లాగా ఉన్నారు, ఒక్కొక్క శతాధిపతి లాగా. ఇంతమంది సైన్యంతో దావీదు 40 సంవత్సరాలు గొప్ప పరిపాలన అందించాడు. దావీదు తర్వాత ఇశ్రాయేలును ఎంతమంది రాజులు పరిపాలించాడు? ఎంతమంది పరిపాలించాడు? దావీదు తర్వాత ఇశ్రాయేలును మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారు? 40 మంది రాజులు పరిపాలించారు. ఎంతమంది? 40 మంది రాజులు పరిపాలించారు. దావీదు తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను. ఆ సొలొమోను తర్వాత రాజ్యము 2గా విడిపోయింది. ఉత్తర దక్షిణ రాజ్యం, తెలంగాణ ఆంధ్ర లాగా. అంతకుముందు ఒకే ముఖ్యమంత్రి ఉండేవాడు అంతటికి. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ 2 ముఖ్యమంత్రులు అయినట్టుగానే వాళ్ళకు కూడా 2 రాజులు అయ్యారు. ఉత్తర రాజ్యానికి ఒక 19 మంది రాజులు, దక్షిణ రాజ్యానికి ఒక 20 మంది రాజులు పరిపాలించారు. మొత్తం ఎంతమంది అయ్యారు? సొలొమోనుతో కలిపి 40 మంది అయ్యారు. ఆ 40 మంది రాజులందరి గురించి మనం స్టడీ చేస్తే
ఎంత ఇదిగా ఉన్నా కానీ చివరికి వారు 40 మందిలో 9 మంది మాత్రమే దేవునికి ఇష్టలుగా జీవించారు. మిగిలిన వారందరూ అవిధేయులైపోయారు. ఆ 9 మంది కూడా సంపూర్ణంగా దావీదులాగా విగ్రహారాధనని తిరస్కరించి నిష్ఠగా బ్రతికిన వాళ్ళు లేరు. మళ్ళా దావీదు ఒక్కడే విగ్రహారాధన విషయంలో ఖండించి దేవుని తప్ప ఏ దేవతలను ఆరాధించకుండా నిష్ఠగా బ్రతికినవాడు దావీదు ఒక్కడే. దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ఆరాధించాడు. నిండు మనసుతో, నిండు హృదయముతో ప్రభువును ఆరాధిస్తూ ఆయన్ని హత్తుకొని జీవించాడు. దావీదులో ఉన్న భక్తి శ్రేష్టతది. అందుకే దావీదుని గురించి దేవుడు ఒక మాట చక్కగా చెప్పాడు. ఏమాట అన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని హృదయానుసారుడు ఎలా అయ్యాడో రోజు మన యూత్ అంతా ఒక మంచి నాటిక చూపించబోతున్నారు. ఎవరు మిస్ కావద్దు. నాటిక రూపంలో చక్కగా ప్రదర్శించబోతున్నారు. దావీదు, యోనాతాను, సౌలు రాజు, అలాగే గొలియాతు, వీళ్ళందరూ మనకు ముందుకు వస్తారు. చక్కగా అందరూ ముందుగానే వచ్చి ఈ రోజంతా సంపూర్ణంగా కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందుతాం. ఇలా దావీదు శ్రేష్టమైన భక్తి జీవితాన్ని చేశాడు. చివరి అధ్యాయాన్ని గురించి కొంచెం విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, 24వ అధ్యాయం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనాల్లో చూస్తే దేవుడే అనుమతి ఇవ్వగా సాతాను దావీదుని ప్రేరేపించినట్టుగా చూస్తాం. అంటే దేవుడు అనుమతి ఇచ్చాడు, సాతాను దేవుణ్ణి దావీదుని వెరపించింది, దావీదు ఆ పని చేయటం పూనుకున్నాడు. 21వ అధ్యాయం చూడండి. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఈ మాటలో దేవుడు దావీదు గురించి మనకు కొన్ని విషయాలు ముగింపుగా చూస్తే, దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. నా రాజ్యము గొప్పది, నా రాజ్యము ప్రబలింది, ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇన్ని రాజ్యాలను మేము జయించాము అని దావీదు ఒకలాంటి అతిశయముతో కూడిన మనసు వచ్చింది. నేను, నా ప్రజలు, నా రాజ్యము, నా అనే ఆలోచన వచ్చింది. అనే ఆలోచన వచ్చింది. వెంటనే యోవాబును పిలిచి, నా రాజ్యంలో అసలు ఎంతమంది ఉన్నారు లెక్కేసిరా అన్నాడు. ఏంటండి ఇలాంటి ఆలోచనకు వచ్చాడు రాజుగారు? నా ఏలినవాడ రాజా, మీరు బ్రతికొండగానే కావాలంటే దేవుడు ఇంకా నూరంతలుగా చేస్తాడు, ఆ ఆలోచన మానుకోనండి, అలా అనగాకండి అన్నాడు. లేదులే, నేను చెప్పినట్టు చేయి, వెళ్ళు అన్నాడు. ఇక దానికి యోవాబు ఏం చేయలేక వెళ్ళాడు. అంటే దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటి? నేను, నా రాజ్యము ఎంతగా ప్రబలేమో, ఎంతగా విస్తరించాము, చుట్టుపక్కల అన్ని రాజ్యాలను జయించాను, ఇక నా కత్తికి ఎదురు కత్తి లేదు, ఎంత బలముంటే అసలు ఎంతమంది నా రాజ్యంలో యోధులు ఉన్నారో లెక్కగట్టండి అన్నట్టుగా చూస్తున్నాడు. లారా, దేవుడు మనల్ని దీవించిన కొలది ఆయన బలిష్టమైన హస్తము క్రింద అణిగి ఉండటం నేర్చుకుందాం. మనల్ని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించినా కానీ మనం మొదటి పాదం ఇక్కడే ఉండాలి, రెండో పాదం ఎంత దూరమైనా పోవచ్చు. మొదటి పాదము దేవుని సంఘములో ఉండాలి, దేవుని సన్నిధిని కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దీనులమై ఉండాలి. దేవుడు ఎంత దీవించినా వెళ్ళవచ్చు, గాలిపటం ఎంత ఎత్తుకైనా ఎగరవచ్చు, కానీ ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఆ పిల్లవాడు కంట్రోల్లో ఉండాలి. అది ఆ కంట్రోల్లో ఉన్నంతకాలం ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు గాలికి. ఆ కంట్రోల్ తప్పి తెగిందా ఇక దానికి అడ్రస్ లేదు. నీవు నేను ఆయన చేతి కంట్రోల్లో మనం ఉంటూ ఎంత దూరం ఎదిగిపోయినా పర్వాలేదు, కానీ ఆ కంట్రోల్ కట్ అయిందా ఆ గాలిపటానికి ఇక విలువ లేదు. అది ఎక్కడ పోయిద్దో, ఏడబడిపోయిద్దో, ఏమైపోయిద్దో, ఏ కంపలో పడిపోయిద్దో, ఏ కొంపలో పడిపోయిద్దో, కూలిపోయింది. అది మనము కూడా ఆయన చేతిలోనే, ఆ కంట్రోల్లోనే ఉండాలి.
ఎంతగా దేవుడు హెచ్చించినా కానీ ఆయన సన్నిధిలోని ఆయన సన్నిధితో మనం ఎదగాలి. ఈ దేవుడు దీవించని 2 కాళ్ళు పైకి లేపామంటే ఎగిరిపోతాం ఎక్కడ తేలిపోతామో కూడా తెలియదు. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అయి ఉండాలి. దేవుడు నిన్ను దీవించిన కొలది ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగి ఉండాలి. ఆ మార్నింగ్ స్టార్ ఎవరండి? మార్నింగ్ స్టార్ ఎవరు? లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకువ సుక్క. ఆ తేజో నక్షత్రమైన వేకువ సుక్క అనుకున్నాడట, నేను దేవుని కన్నా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతున్నాను, సభాపర్వతానికి ఎక్కుతున్నాను, దేవుడితో సమానునిగా చేసుకుంటాను అనుకున్నాడు. అక్కడే ఒక్కసారిగా త్రోసివేయబడ్డాడు, కింద పడిపోయాడు. మనల్ని ఏ స్థితి నుంచి లేవనెత్తాడు అది ఎన్నడూ మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి జీవించాలి, ప్రభువును హత్తుకొని బ్రతకాలి. అక్కడి నుంచి ఎంత ఎత్తుకైనా ఆరంభంలో మన స్థితి ఏంటి, ఇప్పుడు మన స్థితి ఏంటి, అది ఎన్నడూ మర్చిపోకూడదు. మనం అది మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి జీవించాలి. ఐ ఆమ్ సంథింగ్ అనుకున్నావా, యు ఆర్ నథింగ్గా మిగిలిపోతావు. ఐ ఆమ్ నథింగ్ అన్నావా, దేవుడు నిన్నే లేవనెత్తాడు, నిన్నే ఎత్తుకుంటాడు. ఐ ఆమ్ విత్ యు అంటాడు. ఐ ఆమ్ నథింగ్ అంటే ఐ ఆమ్ విత్ యు అంటాడు. నేను ఏమి లేని ప్రభు అంటే నేను నీతో ఉన్నాను అంటాడు. మోషే ఉన్నాడు ఐగుప్తు దేశంలో, తనకున్న జ్ఞానము, తెలివి, సామర్థ్యాలతో తన వారందరిని రక్షించాలనుకున్నాడు. ఒకరోజు నిస్సహాయకుడిగా మిగిలిపోయాడు. దేశం నుంచి తరిమివేయబడ్డాడు, పరాయి దేశానికి వెళ్ళాడు. నా జ్ఞానము, తెలివి, బలముతోటి యువరాజునైనా వారందరిని రక్షించాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదనుకొని వెళ్ళిపోయాడు. ఒక సామాన్యుడిగా గొర్రెలు కాసుకుంటున్నాడు. తను ఏంటో తనకు అర్థమైంది, నాదేమీ లేదు, ఐ ఆమ్ నథింగ్ అనుకున్నాడు. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. పొదలో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్న వెళ్ళే అంటున్నాడు, పద అంటున్నాడు. ప్రభువా, నేను వెళ్ళి అంతటి వాడని కాను, నా వల్ల కాదు, నేను ఎంతటి వాడను ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి, నువ్వు ఎంతటి వాడవైతేనేమి నేను నీతో ఉంటాను అన్నాడు. దేవుడు మనతో ఉంటే ఎన్ని గొప్ప కార్యాలైనా మనం చేయగలం. దేవుడు మనతో లేకపోతే ఏం చేయలేము. దేవుడు మనల్ని దీవిస్తుంటే దేవుడిని మర్చిపోయి ఎదగొద్దు. దావీదు అదే చేస్తున్నాడు ఇక్కడ. దేవుని మర్చిపోయి ఐ ఆమ్ సంథింగ్ అనుకొని ఊహాలోకానికి వెళ్ళిపోయాడు. యోవాబు అంటున్నాడు, అయ్యా ఎందుకయ్యా అలా లెక్కలేయమంటున్నారు? దేవుడు మీరు బ్రతికుండగానే నూరంతలుగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు బయరా నేను చెప్పిన మాట వినా అన్నాడు. యోవాబు వెళ్ళాడు, జనాభా లెక్కలకి దేశమంతా తిరిగాడు. 9 మాసాల 20 రోజులు దాను మొదలుకొని బేర్షెబా వరకు మొత్తం తిరిగి జనాభా లెక్కలు వేశాడు. ఇశ్రాయేలు వారు 8 లక్షల మంది యోధులు, యోధా వారు 5 లక్షల మంది యోధులు ఉన్నారని డేటా తీసుకొని వచ్చాడు. అప్పుడు దావీదుకు అర్థమైంది, మరలా బుర్ర పనిచేసింది, నేనేదో తప్పు చేసేనట్టున్నాను. అయ్యో ప్రభువా, నేను పొరపడ్డాను, నేను తప్పు చేశాను, నేను పొరపడ్డాను అని అంటూ మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు వెంటనే గాదు ప్రవక్తను పంపించి, నువ్వు చేసిన తప్పుకు దేవుడు 3 రకాల శిక్షలు పంపుతానికి సిద్ధంగా ఉన్నాడు, ఇట్లో ఏది కావాలో కోరుకో, దాన్ని నీకు అప్పగిస్తాడు అన్నాడు. ప్రభువా, నేను పాపం చేశాను, గర్వించాను, అహంకారానికి చోటిచ్చాను. పిల్లల గమనించండి, గర్వము, అహంకారం అనేది ఎట్లా ఉంటుందంటే మనకి వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకొని వారికన్నా నేను సంథింగ్ బెటర్ అని ఆలోచన వస్తుందో, వారికన్నా నేనేం తక్కువ అనుకుంటామో, అది పతనానికి దారి తీసే ప్రమాదకరమైన ఆలోచన. అది ఎన్నడూ మనకి రానకూడదు. వారికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదా, నాకు ఇల్లు ఉంది, వారికి మిద్దు ఉంటే నాకు 2 మిద్దులు ఉన్నాయి, వారికి ఉద్యోగం ఉంటే నాకు 2 ఉద్యోగాలు ఉన్నాయి, వారికి అని ఎట్లా ఎప్పుడైతే వారికి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నాకు డబుల్ డెక్కర్ ఫ్రిడ్జ్ ఉంది, వారికి వాషింగ్ మిషన్ ఉందా, నాకు ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది, వారికి ఒక బీరువా ఉందా, నాకు 2 బీరువాలు ఉన్నాయి,
ఉదాహరణకు అర్థమయ్యే దానికోసం చెబుతున్నానులేండి. అట్లా ఎప్పుడైతే ఇతరులతో మనం పోల్చుకొని వారికన్నా ఐఎమ్ సంథింగ్ అని మనసులో హెచ్చించుకుంటున్నామో అది మన పతనానికి దారి తీస్తుంది. అది ఎన్నడూ రానికూడదు. నేనేమై ఉన్నాను, అది నీ కృప ప్రభువా. నీ కృపను బట్టి నేను ఈరోజు ఇలా ఉండగలిగాను. నీ కృపను బట్టి నాకు ఈ వనరులు కలిగినాయి. నీ కృపను బట్టి నేను ఉద్యోగం కలిగి ఉన్నాను, ఈ ఆస్తి కలిగి ఉన్నాను, ఈ అంతస్తు కలిగి ఉన్నాను, ఈ ఆత్మీయత కలిగి ఉన్నాను, ఈ పరిశుద్ధత కలిగి ఉన్నాను, ఈ ప్రార్థన, ఈ భక్తి కలిగి ఉన్నాను. అది మనకు ఉండవలసిన కృతజ్ఞత కూడిన మనస్సు. దావీదు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో ప్రభువా, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అంటున్నాడు. ప్రవక్త 3 ఛాయిస్లు ఇస్తున్నాడు. ఏది కావాలో కోరుకో, 3 అవకాశాలు కలిగిస్తున్నా అన్నాడు. 1, 7 సంవత్సరాలు దేశంలో భయంకరమైన క్షామం వస్తుంది, దానికి అంగీకరిస్తాడని కోరుకో. గతంలో 3 సంవత్సరాలకి అల్లాడిపోయాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు. అమ్మో, ఇంకా రెండోదయ్యా. 3 నెలలు శత్రువుని వెంటబడిని తరుగుతా ఉంటాడు. శత్రువుల చేతులోంచి తప్పించుకొని పారిపోవాలి. గతంలో అబ్షలోము చేతులోంచి పారిపోతే ఎంత నష్టం పోయిందో నాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఆడబోయేది. ఉదాహరణకి శత్రు వారికి కడపాలను అప్పగించాడు అనుకోండి, వాళ్ళు 3 నెలలు దీని మీద రాజ్యం చేయాలనుకోండి, మొత్తం వచ్చి ఎంటబడ్డారనుకో, అందరినీ ఊరిలోంచి తరివేసారు అనుకోండి, మన నెలలో నాస్తి అంతా ఏం చేస్తారు? బంగారం, వెండి ఏముంది మొత్తం తుడుచుకొని వెళ్ళిపోతారు. మళ్ళా సంపాదించుకుంటే ఎంతకాలం పట్టిద్దో. 3 మాసాలు శత్రువుల చేతికి అప్పగించమంటావా? బాబు, ఇది కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకా 3వది ఏంటి? 3 దినాలు దేశంలో దేవుడు తెగులు పంపిస్తాడు. వ్యాధి, ప్లేగో లేకపోతే ఏదో ఒక రకమైన తెగుళ్ళు. కోడికి తెగులు వస్తే చచ్చిపోతాయి, చూస్తాం కదా. అట్లాగే తెగులు, కరోనా లాంటి తెగుళ్ళు వస్తాయి, మలేరియా లాంటి తెగులో, కలరా లాంటి తెగులు వస్తుంది. తెగులు వలన అనేకులు చనిపోతారు. నేను ఇరకాటంలో పడ్డాను. 7 సంవత్సరాలు ఏంటట? అందరూ చెప్పాలి. 3 గుర్తుపెట్టుకున్నారా? అందరూ వాళ్ళకన్నా 7 సంవత్సరాలు ఏం రావాలి? కరువు. 3 నెలలు శత్రువు నుంచి పారిపోతావా? 3 రోజులు తెగులు. నేను వారందరి చేతిలో పట్టం కన్నా దేవుని చేతిలోనే పడతాను, 3 రోజులు తెగులుంటే చాలే అన్నాడు. 3 రోజులు తెగులే అనుకున్నాడు. ఆ దేశంలో తెగులు వచ్చిందంట. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మరణదూత ప్రవేశిస్తే తెగులు వలన ఉదయం నుంచి సాయంత్రానికి 70,000 మంది చచ్చిపోయారంట. ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిపోయారు. అబ్బో, ఎంత భయంకరం ఒకసారి ఊహించండి. అదే 3 రోజులు ఉంటే తెగులు, ఉదయం నుంచి సాయంత్రం, ఇంకా రాత్రి మూడు లేవు. 3 రాత్రులు 3 పగళ్ళు 70,000 మంది. 70 × 6 లెక్కేయండి. 4 లక్షల మంది. యోధావారు ఉంది 5 లక్షల మంది యోధులు. 4 లక్షల మంది ఎగిరిపోయేవాళ్ళేమో. కానీ దావీదు బోర్లబడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దొర్లియబడి ఏడ్చాడు. ప్రభువా, గొర్రెల్లాంటి అమాయకులు వీరేం చేశారు? నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, అయ్యో నేను పాపిని ప్రభువా, నేను గర్వించాను, నన్ను క్షమించని ఏడ్చాడు, రోధించాడు. దేవుడు దావీదు కన్నీటిని చూశాడు, పశ్చాత్తాపాన్ని చూశాడు, దేవుని హస్తము చాచాడు. ఆ దేవదూత, ఆ మరణదూత అరోనా అని కళ్ళం దగ్గర నిలబడిపోయాడు. అట్లాగే ఆ దూత ఆగక సాగిపోతే పగలంతా 70,000, రాత్రి ఇంకొక 70,000, మరలా 70 ఎన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు. దావీదు కన్నీటితో రోదన చేసి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే కరుణించి దూతను పంపించాడు, దూతను ఆపేశాడు. అప్పుడు దావీదు వెళ్ళి వెంటనే దేవునికి దహన బలులు, నైవేద్యాన్ని అర్పించడానికి, సమాధాన బలు అర్పించడానికి అరుణ అనే వాని కళ్ళం దగ్గరికి వెళ్ళి వాడికి వెళ్ళి, అయ్యా నీ భూమి అమ్ము, నువ్వు మహారాజు అయ్యా, తీసుకో అన్నాడు. బాబో, ఇప్పటికే తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నావు, ఆ భూమిని నేను ఊరక లాక్కొని లేని శిక్ష ఎందుకు అనిపించాలి, వెల చెప్పయ్యా అన్నాడు. ఆయన వెల చెప్పాడు, వెల చెల్లించి బలర్పించాడు. ఆ ఉగ్రత తెగులు అంతటితో ఆగిపోయింది. ఆ గ్రంథం అంతటితో ముగింపయింది. ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, మన దోషం విషయమై మనం పశ్చాత్తాపడితే దేవుడు ఉగ్రత నుంచి, శాపం నుంచి విడిపిస్తాడు. తన కృపా సమృద్ధి మనం నింపుతాడు.
పాపం అనేది భయంకరమైనది. అది ఇప్పటికైనా నిన్ను పట్టుకొని కాటు వేస్తుంది. నిన్ను పట్టుకొని కాటు వేసే రోజు రాక తలికే ప్రభువుకు అప్పగించుకో, సమర్పించుకో, పశ్చాత్తాపడు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించి ప్రభు ఇచ్చే శ్రేష్ఠత అందుకోవటానికి నిన్ను సిద్ధపరచుకో. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.